ఒక్కొక్కసారి మనం వేసే ఈ డాట్ వచ్చేసి పక్కకుంటదనమాట. కొంతమందికి పక్కకొస్తది. పక్కకొస్తదని ఎవరైనా కంప్లెయింట్ చెప్తే మీరు డిస్టెన్స్ తగ్గించండి. ఇక్కడ చిన్న ముక్కని చెప్పాను కదా! 70 సెంటీమీటర్లనమాట. నాకొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇక్కడొచ్చేసి ఫ్రంట్ ప్లేస్ చేశాను. ఈ రెండిటిని కలిపి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రనర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో అక్కడే కుట్టు పడతది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక సాదా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇది చూడండి, కస్టమర్ వచ్చేసి మనకి ఈ విధంగా 2 సాదా బ్లౌజులు ఇచ్చారండి. ఒకటొచ్చేసి 1 మీటర్ ఉంది. ఇంకోటొచ్చేసి 75 సెంటీమీటర్సే ఉందనమాట. ఓకేనా? ఫస్ట్ నేను ఈ బ్లౌజ్‌ని కట్ చేసేసుకొని, తర్వాత ఈ బ్లౌజ్ మీద ప్లేస్ చేసేసుకొని కట్ చేసుకుంటానండి. అంటే సరిపోద్దో లేదో నాకు తెలీదండి. నేనొచ్చేసి 2 1 మీటరే అనేసి తీసేసుకున్నాను. ఓకేనండి? ఇదైతే తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నా. ఇంకిక్కడ చూడండి, కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకి ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి, ఇవి వచ్చేసి మెజర్‌మెంట్స్ అండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5, నడుము కొలత 32, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచులు, ఫ్రంట్ పొడవు 12, ఇంకా ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులు, చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు, హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులండి. ఓకేనా? ఇంకిప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు ఎంతండి? 14.5 ఇంచులనమాట. ఆ 14.5 ఇంచులకి ఒక ముప్పావు యాడ్ చేయండి. ఓకేనా? అప్పుడెంతవుతది? 15.5. ఓకేనా? ముప్పావు దేనికంటే, పావించి వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడం కోసం, ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయడానికి. ఓకేనా? ఖర్చులతో కలిపి 15.5కి ఈ విధంగా అయితే మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెడుతున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనండి? ఇక్కడ ఎంతండి నడుము కొలత? 32 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంతండి? 8 ఇంచులు. ఇక్కడ చూడండి, 8 ఇంచులైతే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. బ్యాక్ వైపున డాట్‌కొచ్చేసి ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకున్నాం. ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంతవుతది? 9 ఇంచులనమాట. ఇదేంటండి? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. ఓకేనా? డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నా. 9 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకుంటగా ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ డ్రా చేయడమేనండి. ప్లస్ ఖర్చు. హ్మ్. ఇంకిప్పుడు చూడండి, కింద వైపున డాట్‌కి మార్క్ చేద్దాం. ఎంతుందండి? 9 ఇంచులు. అందులో సగం ఎంత? 4.5 ఇంచులనమాట. ఈ విధంగా అయితే మార్కింగ్ పెడతాను. అదే 4.5 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? బ్యాక్ వైపున డాట్ కోసం వచ్చేసి ఒక 4 ఇంచులండి. ఒక 4 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఎంత విడిచిపెట్టామండి డాట్ కోసం మనం? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవడమే. ఇక్కడొచ్చేసి కుట్టుబెడ దగ్గరండి, ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? డాట్ ఇక్కడ గుట్టేస్తాం గదా! ఇక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి కలిపేయాలండి. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు క్రాస్ తీయాలి అంటే, ఈ హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ అయితే మనకి ఎటువంటి ముడతలు రావండి. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత కూడా ఈ ఖర్చు బయటికి రాదనమాట. అందుకోసం ప్రతి బ్లౌజ్‌కి కూడాను హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఆ విధంగా అయితే క్రాస్ తీయాలి. ఓకేనండి? ఇంకిక్కడ చూడండి, ఇక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులనమాట. కానీ ఈ నడుము కొలతకి ఫుల్ షోల్డర్ 5.5 పెడితే సరిపోతదండి. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి? ఇంకిక్కడొచ్చేసి నెక్ వచ్చేసి 2.5 ఇంచులండి. ఓకేనా? ఇంకా బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచులనమాట. ఓకేనా? అదే 8.5 ఇంచులు. ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ఓకేనండి? ఇక్కడ బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? ఈ విధంగా ఇటువైపున వచ్చేసి నెక్ వైపున ఒక పావించి డౌన్ పెడుతున్నా. పావించి డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా కలిపేయడమేనండి. ఈ పావించు నెక్ వైపున డౌన్ పెట్టడం వల్ల నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవండి అందుకోసం. ఇంకిక్కడ చూడండి, చంక రౌండ్ వచ్చేసి 5.5 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఈ కార్నర్ దగ్గర నుంచి
1.5 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నా. 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. ఓకేనా? 30 అబోవ్ నడుము సైజ్ ఉండే వాటికి ప్రతి బ్లౌజ్‌కి కూడాను ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇవ్వండి. మీకు చంక వైపున ఎటువంటి ముడతలు ఉండవనమాట. ఓకేనండి? ఇంకిప్పుడొచ్చేసి చంకన కొలుద్దామండి. షోల్డర్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్ నెక్కిస్తామో ఒక హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకు మాత్రమే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. నాకొచ్చేసి 8 ఇంచులు వస్తుంది. నాకు కావాల్సింది ఎంతండి? 7:30. 15 ఇంచులంటే 7:30 అనమాట. ఈ విధంగా ఒక పావించు పైకి మార్క్ చేసేసుకొని చూడండి. మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేయడమేనండి. రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ ఇంతకుముందు మెథడ్‌లాగే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తామో హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆ మార్కింగ్ మీదే కొలవాలండి. అంటే ఈ కస్టమర్‌కి ఉండే చంక రౌండ్ తెప్పించేంత వరకు ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వాలి. చంక రౌండ్ ఎక్కువ కావాలంటే చంక రౌండ్‌ని కిందకి మార్క్ చేయండి. తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి. అంతేగాని అప్పర్ చెస్ట్‌ని అయితే కదిలించకూడదండి. చూడండి ఈ విధంగా. ఓకేనా? నాకైతే 7:30 వచ్చిందండి. ఒక గీత ఎక్కువ వచ్చినా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు కానీ తక్కువైతే రాకుండా చూసుకోండి. ఓకేనండి? మీకు అర్థమైంది కదా! చంక రౌండ్ అయితే ఏ విధంగా కొలిచాననేది. ఇంకిక్కడొచ్చేసి బ్యాక్ వైపున డాట్‌కి సైడ్ కుట్టుబెట్ట దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అందుకోసం. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేసామనమాట. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకొక వైపున చివరన క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. అయితే క్రాస్‌లేమి లేవు. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్ పొడవెంతండి? 9 ఇంచులు కదా! ఇక్కడ చూడండి హ్యాండ్ పొడవు 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులనమాట. 9 ఇంచులకి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతదండి? 9కి ఒక 3/4 ఇంచ్ యాడ్ చేస్తే పావు తక్కువ 10 ఇంచులనమాట. అదే పావు తక్కువ 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? హ్యాండ్ డౌన్ వచ్చేసి ఒక 3/4 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నాం. అదే 3/4 ఇటువైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులండి. ఓకేనా? ఇంకా చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. 15 అందులో సగం 7.5 ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులు అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? వీటిని పావించి ఈ విధంగా డౌన్ పెట్టేసుకొని చూడండి ఈ విధంగా. ఈ పావించులో కలిపేసి ఆ తర్వాత ఈ లైన్‌లో కలిపేయాలనమాట. సగానికి ఒక మార్కింగ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని చూడండి. ఈ సగం దగ్గర నుంచి గీత కానించి గీత డ్రా చేస్తే ఎట్లుంటదో ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసాము. ఓకేనా? ఇంకా మిడిల్‌కైతే ఈ విధంగా అయితే డాట్ పెట్టేసాం. ఓకేనా? ఈ విధంగా అయితే చంక లూజ్ ఫస్ట్ మార్క్ చేసేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేయాలండి. ఇంకా ఘాటు పెట్టుకున్నాం కదా మిడిల్‌కి అక్కడి నుంచి 1 ఇంచ్‌కైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ ఉంది కదా! 6.5 ఎంతొచ్చిందండి? 6.5 అందులో సగం ఎంతండి? 3.5 ఇంచు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడొచ్చేసి ఒక గీత తక్కువ 3.5 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నాం. ఇక్కడి నుంచి ఈ గీత తక్కువ 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటూ, అక్కడి నుంచి 1 ఇంచ్‌గా కలిపేయాలండి. ఆ! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ విధంగా రావాలనమాట. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసాను.
ఇంక ఈ హ్యాండ్ తీసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. హ్యాండ్స్‌ని ఎటువైపున కట్ చేసామో అటువైపే మనము ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ప్లేస్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి షోల్డరు ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇంకిక్కడొచ్చేసి మనం బ్యాక్ పార్ట్‌లోంచి ఒక అప్పర్ చెస్ట్ కొలత కావాలి. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒకటి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడొచ్చేసి చూడండి. నెక్ ఎక్కడి వరకైతుందో ఈ విధంగా ఒక కట్ ఇచ్చేసి ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టాం కదా! ఇదొచ్చేసి ఫ్రంట్ నెక్‌కి, బ్యాక్ నెక్‌కి కలిపి తీయాలండి. అప్పుడే మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవనమాట. ఈ విధంగా. ఓకేనా? ఇంక ఈ బ్యాక్ పార్ట్‌తో పని లేదు. ఇది తీసైతే పక్కన పెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచులండి. ఓకేనా? ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడొచ్చేసి 2.5 ఇంచులే మార్క్ చేస్తున్నానండి కింద వైపున. పైన నెక్ 2.5 ఇంకా కింద వైపున కూడా 2.5 ఇంచులే అనమాట. ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి చంకలోకి మార్చేద్దాం. ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకా మనకి డీపే కాబట్టి చంకలోకి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ లైను, ఈ లైను, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్‌ని ప్లేస్ చేయండి. ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకోవడమే చంకలోకి. ఓకేనండి. చూసారు కదా ఎంత సింపుల్‌గా చంకలోతుని మార్క్ చేసామో. ఇక ఫ్రంట్ పొడవు వచ్చేసి ఎంతండి 12 ఇంచులు. ఆ 12 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేద్దామండి. అప్పుడు ఎంత అవుతది? 13 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నా. మార్కింగ్ పెట్టేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఈ 12 ఇంచులైతే 13 ఇంచులు వచ్చేటట్టుగా 1 ఇంచ్ ఎందుకు మార్క్ చేశారు అంటే, షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ తగ్గిపోతది. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ తగ్గిపోతది. అంటే రెడీ అయిన తర్వాత మనకి 12 ఇంచులే ఉంటదండి. అందుకోసం. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి, ఇక్కడ నుంచి 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసా. ఇంకిక్కడి నుంచొచ్చేసి ఒక 1 ఇంచ్. ఇంకా నాకు మరి షేప్ పట్టి చిన్నదిగా అనిపిస్తుంది కాబట్టి, నేనొచ్చేసి ఇక్కడ 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెడుతున్నానండి. నేను అన్నిటికి 1 ఇంచ్ చెప్తాను. ఈ ఫ్రంట్ పార్ట్‌కు మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ చెప్తాను. దీనికొచ్చేసి 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెట్టాను. ఎందుకంటే నాకు 1 ఇంచ్ పెట్టినప్పుడు రెడీ అయిన తర్వాత కనీసం 2 ఇంచులు కూడా రాదు ఈ షేప్ పట్టి సైడ్. అందుకోసమండి. ఓకేనా? ఇంకిక్కడ చూడండి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇక్కడి నుంచొచ్చేసి ఒక 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఓకేనా? ఇంకా డాట్ కూడా 2 ఇంచులే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఫస్ట్ వీటన్నిటికి కూడాను లైన్స్ డ్రా చేద్దామండి. లైన్స్ డ్రా చేసుకొని కొలుద్దాం ఎంతుందో. ఏమన్నా అడ్జస్ట్ చేయాలా అనేసి. పావు తక్కువ 3. 8 ఇంచెస్ ఇక్కడికొస్తుందనమాట. అక్కడి నుంచొచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఓకేనా? మెయిన్ డాట్ వచ్చేసి 2 ఇంచులు. 2 ఇంచులు ఎందుకు పెడుతున్నారు అంటే దీనికి చాలా అంటే చాలా చెస్ట్ తక్కువుంటది. ఒకవైపున బ్రెస్ట్ ఉండదండి. ఓకేనా? మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇంకిక్కడ చూడండి. ఈ విధంగా అయితే క్రాస్‌గా ఇక్కడ కలిపేసా. ఇది మెయిన్, మెయిన్ డాట్. ఇక్కడి నుంచి 1 ½ ఇంచులకి ఈ విధంగా క్రాస్‌గా కలిపేసా. అన్నిటికి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెడతామండి. కానీ ఈ బ్లౌజ్‌కి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? చెస్టే తక్కువున్నప్పుడు మనం ముందుకు మార్క్ చేయబడలేదు. ఓకేనా? చెస్ట్ తక్కువుంది గదా! అందుకోసం. ఇక్కడి నుంచి ఎంత వరకుంది? ఎంతుందండి? 3 ఇంచులనమాట. డాట్ పట్టేస్తాం గాబట్టి, ఇంకిక్కడి నుంచి నడుము కొలత నాలుగో భాగం 8 ఇంచులు ఇక్కడికుందనమాట. ఈ అప్పర్ చెస్ట్ కొలత దగ్గర నుంచి ఈ నడుము కొలత నాలుగో భాగం 8 ఇంచెస్ వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ప్లస్ ఖర్చు. ఓకేనండి? మీకు అర్థమైంది గదా! ఇంకిక్కడొచ్చేసి ఒక పావించండి. పావించి ఈ విధంగా లోపలికి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా అయితే కలిపేసేయాలి. ఓకేనండి? ఈ పావించి లోపలికి తీయడం వల్ల స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని మనకి షోల్డర్స్ చాపనమాట. అందుకోసం.
ఇంకా ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఓకేనా? సైడ్ కుట్టుబడి దగ్గర రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. మీరు ఫస్ట్ 2 ఇంచులు మార్క్ చేశారు. తర్వాత ఇక్కడి నుంచి 2:30 అని డౌట్ రావచ్చండి. ఒక్కొక్కసారి మనం వేసే ఈ డాట్ వచ్చేసి పక్కకుంటదనమాట. కొంతమందికి పక్కకొస్తది. పక్కకొస్తదని ఎవరైనా కంప్లెయింట్ చెప్తే మీరు డిస్టెన్స్ తగ్గించండి. ఇక్కడి నుంచి 2:30 పెట్టాను గదా! తర్వాత కట్ చేసేటప్పుడు 2 ఇంచులు మార్క్ చేసేసుకొని అక్కడి నుంచి డాట్ మార్క్ చేసేసుకోండి. ఆ కంప్లెయింట్ ఇంక రాదనమాట. నాకొచ్చేసి చెస్ట్ తక్కువుంది గదా! డాట్ వచ్చేసి పక్కకెళ్తదేమో అన్న డౌట్ తోటి ఫస్ట్ ఇక్కడి నుంచి 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నా. ఓకేనండి. తర్వాత మళ్ళీ నాకు తక్కువొస్తుంది. నేను కొలుచుకుంటా అందుకని ఇంకిక్కడి నుంచి 2:30 ఇంచులు మార్క్ చేసుకున్నా. తర్వాత మెయిన్ డాట్ 2 ఇంచులు మార్క్ చేసేసుకున్నా. ఓకేనా. మన ఫార్ములా ఏంటి ఇక్కడ ఇటువైపునొచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాం. చెస్ట్ ఎక్కువుంటే మార్క్ చేసేసుకుంటాం. ఓకేనండి. ఇంకా ఒకవైపున చెస్టే ఉండదు. ఓకేనా. ఒకవైపున చెస్ట్ ఉండదు. ఒకవైపున మాత్రం చెస్ట్ ఉంటది. అది కూడా చాలా తక్కువుంటది. 2 ఇంచులు మార్క్ చేసామంటేనే అర్థం చేసుకోవచ్చు. చెస్ట్ ఎంత మాత్రం ఉంటది అనేసి. ఓకేనా. ఇవన్నీ గూడాను కస్టమర్ బాడీని బట్టి మనం మార్చుకుంటూ పోవాల్సిన పాయింట్స్ అండి. ఓకేనా. అర్థమైంది గదండీ! ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనండి. ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను గదా! ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ అండి. షేప్ పట్టీ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దాం. ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే ఎంతుంది మెయిన్ డాట్ వరకు 3 ఇంచులు. డాట్ కుట్టేస్తాం కాబట్టి అది విడిచిపెట్టేసి ఇక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. 9:30 ఇంచులు ఉంది. ఈ ఒక్క కొలత చాలండి మనకి షేప్ పట్టీ కటింగ్ కోసం. ఓకేనా. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా సైడ్ మిగిలిన క్లాత్ అండి. ఈ క్లాత్‌ని మనము షేప్ పట్టీ కటింగ్ కోసం ఉపయోగిస్తాం. ఎంతొచ్చిందండి ఫ్రంట్ పార్ట్ పొడవొచ్చేసి అక్కడ 9:30 ఇంచులు. 9:30కి యాడ్ చేద్దాం. ఇప్పుడెంత 10 ఇంచులు. ఓకేనా ఇక్కడికి. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులకి మార్క్ చేస్తున్నా. ఇక్కడ సైడ్ వచ్చేసి ఒక 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నానండి. ఇక్కడ మిడిల్ వచ్చేసి ఒక 3:30 ఇంచులు. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచులండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాం. ఈ 3 మార్కింగ్ కలుపుతూ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. ఇక్కడ ఏ విధంగా మార్క్ చేశారండి మీరు అని డౌట్ రావచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడి నుంచి ఈ కొలత మెయిన్ డాట్ ఉంది కదా ఇక్కడ. ఇక్కడి నుంచి ఎంతొచ్చింది 3 ఇంచులు కదా! అదే 3 ఇంచులు ఈ ఫ్రంట్ నుంచి ఈ మిడిల్‌కి మార్కింగ్ పెట్టేసుకున్నా. డిస్టెన్స్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు గ్యాప్ ఉండాలి. ఇంకిక్కడ ఫస్ట్ వచ్చేసి 4:30 మార్క్ చేసాం. ఇక్కడ 3:30. ఈ ఫ్రంట్‌కి, ఈ మిడిల్‌కి గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలి. ఇంక సైడు మీరు 4 ఇంచులు పెట్టుకోవచ్చు. 4:30 కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఓకేనండి. ఇది మీరు ఒక స్టిచింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. కానీ మీరు బ్లౌజ్ లెంత్ కొంతమంది 16 ఇంచులే వేస్తారండి. అప్పుడొచ్చేసి మనకి షేప్ పట్టి పొడవు సరిపోదు కాబట్టి ఇక్కడ 5 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతారేమో. కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకసారి నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి 1 ఇంచ్ గ్యాప్ ఉంటే సరిపోతది. ఎందుకంటే మీరిక్కడ 5 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు, ఇక్కడ 5 ఇంచులు అన్నారంటే, మనము కుట్టుకునేటప్పుడు ఇక్కడ క్లాతే సరిపోలేదండి. మనము ఫ్రంట్ పార్ట్‌కి, షేప్ పట్టి జాయిన్ చేస్తాం. అప్పుడు మళ్ళీ అతికేసుకోవాల్సొస్తది. అదేదో కొంచెం ఎక్సెసే మనం ఉంచుకొని కట్ చేసుకున్నామనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. అందుకోసం. ఈ మెథడ్ ఎవ్వరికైనా సరిపోద్ది. ప్రతి బ్లౌజు హై నెక్ బ్లౌజా లేదా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్‌కి కూడా కొన్ని షేప్ పట్టి వేస్తాం గదా! ఆ బ్లౌజులకి, క్రాస్ కట్‌కి, స్ట్రెయిట్ కట్‌కి అన్నిటికి మెథడ్ అయితే ఇదే అనమాట. ఇంకే మార్పు లేదండి. ఓకేనా? ఇవన్నీ తెలియాలంటే ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి మన ఛానెల్‌లో మీకే అర్థమవుతది. ఓకేనా? సాదా బ్లౌజా, లైనింగ్ బ్లౌజా ఇవన్నీ కాదు. అన్నిటికి మెథడ్ అయితే ఒకటే. ఇదే మెథడ్. ఓకేనండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే కార్డ్ పెట్టేస్తున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇదొచ్చేసి బ్యాక్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ రెండిటిని కలిపి సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు రనర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడే కుట్టు పడుతది. ఓకేనండి. అర్థమైంది కదా! ఇవొచ్చేసి హ్యాండ్స్. ఇదొచ్చేసి షేప్ పట్టీ అనమాట. అంతేనండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో గనుక చివరి వరకు చూసుంటే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్‌నొచ్చేసి నేను ఇంతకుముందు ఒక పీస్ ఉన్నది కదా! స్టార్టింగ్‌లో ఒక ముక్కలు చూపించాను కదా! వేరే బ్లౌజ్ పీస్. దాని మీద ప్లేస్ చేసుకొని చూసుకుంటానండి. సరిపోతది అంటే కట్ చేసేస్తాను ఇప్పుడే. ఓకేనా? మీకు చూపిచ్చేస్తాను సరిపోద్దా లేదా అని. ఇక్కడ చూడండి వీళ్ళిచ్చింది ఇక్కడ చిన్న ముక్క అని చెప్పాను కదా! 70 సెంటీమీటర్లనమాట. నాకొచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడొచ్చేసి ఫ్రంట్ ప్లేస్ చేశాను. హ్యాండ్స్ కూడా పొడవు సరిపోవట్లేదు. ఇంకా షేప్ పట్టి ఇక్కడ క్లాతే లేదనమాట. అందుకనేసి ఈ పీస్‌నైతే నేనైతే కట్ చేయట్లేదండి. ఓకేనండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.